ఉప్పు కర్పూరంకు నొక్క పోలికనండి. చూడ చూడ రుచుల జాడ వేరు, ఇది అందరికీ తెలిసిందే కదా. సో ఉప్పు కర్పూరం చూడడానికి ఒకలాగున్నా కానీ అది తింటే, అది తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదం గురించి ఇవాళ మాట్లాడదాం. ఇప్పుడు ఉప్పు ఉంది, ఉప్పు సడన్ గా ఎక్కువగా తిన్నా కూడా మనకి ఇమీడియట్ గా దాంతో వచ్చే ప్రాబ్లం ఏం లేదు. కానీ కర్పూరం చూడడానికి ఉప్పులాగే ఉంటుంది లేదా షుగర్ క్యూబ్ లాగా ఉంటుంది, కానీ పిల్లలు తీసుకున్నప్పుడు అది చాలా తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది నాడీ వ్యవస్థ పైన చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 300 మిల్లీగ్రామ్, ఎంత తక్కువలో 30 మిల్లీగ్రామ్ పర్ కేజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కేజీ పిల్లోడు, ఒక 10 కేజీ పిల్లోడు 30 మిల్లీగ్రామ్ పర్ కేజీ అంటే 3 to 400 మిల్లీగ్రామ్ తీసుకున్నా అంటే 1/2 గ్రామ్ కన్నా తక్కువగా తీసుకున్నా కూడా అది నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తుంది. అదే ఒక 700 మిల్లీగ్రామ్ వరకు తీసుకున్నాడు అనుకోండి, ఈవెన్ ప్రాణ ప్రమాదానికి కూడా దారి చేయొచ్చు. సడన్ గా ఇప్పుడు చూస్తుంటాం, కొంతమంది పేరెంట్స్ తీసుకొస్తుంటారు, వాళ్ళు పూజకు తీసుకెళ్తారు, అక్కడ పిల్లాడు ఏదో కర్పూరం పట్టుకుని ఆడుకుంటాడు. కొద్ది చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత వింత వింతగా ప్రవర్తించడం, కొంచెం స్పృహ తప్పినట్టు అవడం, లేదా ఫిట్స్ లాగా స్టార్ట్ చేసి తీసుకొస్తుంటారు అనమాట. సో అది చూడడానికి అంత సింపుల్ గా ఉన్నది, కానీ అది నాడీ వ్యవస్థ పైన చాలా బలంగా పనిచేస్తుంది. సో కాబట్టి ఈ కర్పూరం పిల్లలకి దగ్గరికి చేరనివ్వకుండా ఉండండి. నా పైన కప్బోర్డ్ లో పెట్టుకోవడం అది చేసుకోవాలి, ఓకేనా. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అది చూడడానికి సింపులే కానీ పెద్ద ప్రభావం చూపిస్తుంది.